వెతలు తీరును కృపలు దొరుకును సాటి లేనిది యేసుని నామం యేసునామమే మధురం మదిలో తలచిన ధన్యం యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానము కొరకు మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థన ముందు యేసే పరిష్కారం, యేసే అన్నదాత గురించి ఒక 2 మాటలు. యేసే పరిష్కారం క్యాలెండర్ 2019 క్యాలెండర్ ధర్మలింగేశ్వరరావు గారు, శ్రీనివాస్ గారు, మహేంద్ర గారు కష్టపడి సెట్ చేస్తున్నారు. దీని కొరకు మీరు ప్రార్థించాలి. యేసే పరిష్కారం మరొక సంవత్సరం ఖచ్చితంగా పడుతుంది. ప్రకటన గ్రంథం కంప్లీట్ చేయటానికి ఇప్పుడు కొలసీ పత్రిక మొదటి అధ్యాయంలో ఉన్న మనం ఖచ్చితంగా సంవత్సరం పాటు పడుతుంది. 2019 డిసెంబర్కి బైబిల్ 3వ పర్యాయం కంప్లీట్ అవుతుందని ఆశ. ఇకపోతే ఎపిసోడ్ సహకారులు కావాలి, ముందుకు రమ్మని మనవి. యేసే అన్నదాత కార్యక్రమం ప్రతిరోజు 500 నుండి 600 మంది ప్రజలు, క్యాన్సర్ రోగులు, వారి సేవ చేస్తున్న అటెండర్స్ ఫతేబాద, కొత్తపేట, లంకపేట, తంగళమూడి, నవాబుపేట కాలనీ, ఈ సెంటర్స్ అన్నింటిలో 50 నుంచి 70-75 మంది వరకు అనుదినం మధ్యాహ్నపు భోజనం ఉచితంగా పొందుతున్నారు. విత్ ద స్టోర్ రూమ్ 0 స్టేటస్. నూనె, చింతపండు, కందిపప్పు, బియ్యము, కారము తదితరాలు ఏమీ లేకుండా ఎవ్రీడే డే బై డే, డే టు డే, ఎవ్రీడే దేవుని మహాకృప చొప్పున కార్యక్రమం కొనసాగుతాం. ఉదయం 6 గంటలకు స్టోర్ రూమ్లో 0 బ్యాలెన్స్తో ఉంటాం. 1 గంటకల్లా భోజన స్థలాలకు భోజనం వెళ్ళిపోతుంది. ఇవాళ నా వాక్యం కొలసీ పత్రికలో ఖచ్చితంగా ఇదే వాక్యం నేను చెప్పబోతున్నాను. నేను మీకు చెప్పాను, స్లమ్ డాగ్ మిలియనీర్ అనే ఒక సినిమాలో బాంబేలో ఉన్న ఒక స్లమ్లో ఉన్న ఒక పిల్లాడికి కొన్ని ఇన్సిడెంట్స్ సంభవించి అవే ఇంటర్వ్యూలో అడిగి అతడు వరల్డ్ రికార్డ్ కొడతాడు. లైఫ్లో సంభవించిన సంగతులే నాకు అనుదినము ప్రాప్తిస్తూ ఉంటాయి. నేను ఏ వాక్యం అయితే చెబుతున్నానో అందులో నా లైఫ్ కనిపిస్తుంది. ఇట్స్ ఎ గ్రేట్ మిరాకల్ ఇన్ మై లైఫ్. ఇది రికార్డ్ అవుతోంది. నేను చనిపోయిన తర్వాత కూడా ఖచ్చితంగా ఈ రికార్డ్స్ తెలుగు ప్రజలు వింటే వారికి ఇది ఒక గొప్ప సాక్ష్యంగా ఉంటుంది. ఎప్పుడో జార్జ్ ముల్లర్ గారు 2000 మందికి అనాథలకు ఆహారం పెట్టినప్పుడు విశ్వాస పరీక్ష ఎదుర్కొన్నారు. ఏమీ లేకుండా ఆహారం పెట్టాడు ఆయన అని విన్నాం మనం. ఇవాళ దానికి 100 రెట్లు మించిన ఎక్స్పీరియన్సెస్, మిరాకిల్స్ నేను చూస్తున్నాను. సూపర్ న్యాచురల్ హెల్ప్ చూశాను, జాయింట్ వెంచర్డ్ హెల్ప్ కూడా చూశాను ప్రభువులో నేను. కాబట్టి ఈ సాక్ష్యం ఇవాళ వింటున్న మీకే కాదు, 2018 డిసెంబర్ 27 కాదు, భవిష్యత్ తరాల్లో ఎవడు ఈ కార్యక్రమం విన్నా ఆత్మీయంగా బలపడతాడు. బియ్యం లేవు, బియ్యం వస్తున్నాయి. కందిపప్పు లేదు. ఈ పూట నా రికార్డింగ్ టైం 10 AM, ఇవాళ లేదు. బట్ ఇట్ విల్ కమ్.
మినిట్స్లో వచ్చేస్తుంది. జరుగుద్ది, ఖచ్చితంగా వస్తుంది. కనుక ఈరోజే పొంది ఆహారం వండించి పంపించడం అంటే ఈజ్ ఇట్ జోక్? కానీ ఈ వాక్యం ఇవాళ వింటున్న వాళ్ళకి అలానే ఉంది. నోబడీ ఈజ్ టేకింగ్ కేర్. హేరోదుకి 8 కిలోమీటర్లలో 9 కిలోమీటర్లలో బెత్లెహేములో యేసు పుడితే చూడటాకెళ్ళా. నో ఇంట్రెస్ట్ ఆన్ దాట్. ఇవాళ అట్లా ఉంది నేటి క్రైస్తవ్యం. నేను భవిష్యత్ తరాలను కూడా దృష్టిలో పెట్టుకొని ఇవాళ వాక్యంలో ఈ మాట చెప్పాను. బట్ గాడ్ ఈజ్ ప్రూవింగ్ హిమ్సెల్ఫ్ ఎవ్రీ డే. దేవుడు ప్రతిరోజు యేసే అన్నదాతలో ప్రూవ్ చేసుకుంటున్నాడు. నా మటుకైతే నా వెహికల్స్ అన్నీ వెళ్ళిపోవాలి. ఈ పాటికే ఒక వెహికల్, బరియల్ గ్రౌండ్ వెహికల్ ఉంది, అది వెళ్ళిపోవాలి. ఫైనాన్స్ కట్టలేక నా కార్ వెళ్ళిపోవాలి, నా దగ్గర ఉన్న వ్యాన్ వెళ్ళిపోవాలి, నాకున్న మోటార్ బైక్ వెళ్ళిపోవాలి, అన్నీ వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతే కూడా ఆశ్చర్యం లేదు నాకు. నేను ఎందుకు ఓపెన్గా చెప్తానంటే ఇది ఇవాళ మీకే కాదు, రేపటి భవిష్యత్ తరానికి కూడా ఒక సాక్ష్యం కావాలని చెప్తున్నాను. దేవుడు డబ్బు వాగ్దానం చేయలేదు. దేవుడు శక్తిని, కృపనే వాగ్దానం చేశాడు. దాన్నే నమ్ముకున్నాను నేను. లోకంలో మనుషులు నమ్ముకోలేదు. అందుకనే ఈ విధంగా దేవుడు నన్ను కృప చూపుతూ నడిపిస్తున్నాడు. నేను 2 నిమిషాల టైం ఎక్కువ తీసుకున్నాను, కానీ మీకు తెలియాలి, ఈ వాక్యం వినే భవిష్యత్తు తరాలకు తెలియాలి. ఖచ్చితంగా దేవుడు నమ్మదగిన వాడని నిరూపించిన కార్యక్రమం యేసే అన్నదాత కార్యక్రమం. దేవుడు ఉన్నాడని నిరూపించిన కార్యక్రమం యేసే అన్నదాత కార్యక్రమం. దీనిలో మీరు కూడా భాగస్తులు అవ్వండి. ఫుడ్ మెటీరియల్ యూ కెన్ గివ్ యాజ్ డొనేషన్. నేను ప్రార్థన చేసి కొలసీ పత్రిక ప్రారంభిస్తాను. మీ కృతజ్ఞతలు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడండి. నా అనుభవంలో ఈ వాక్యాన్ని మీరు ఉంచారు. మీ కృతజ్ఞతలు. మీ చేతికి మమ్మల్ని సమర్పించుకుంటున్నాం. మీ కృప మాకందరికీ దయచేయమని వేడుకుంటున్నాం. ప్రభువా అని పిలువగా మీరు జవాబిచ్చారని సాక్ష్యమిస్తున్నాం. మా గురించి చింతించే దేవుడు నీవు ఉన్నావని సాక్ష్యమిస్తున్నాం. ప్రభు, ప్రజలు వింటున్నారు, ఆశీర్వదించండి. వారి వినికిడిలో ఈ వాక్యాన్ని స్థిరపరచండి. యేసు నామమున వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. కొలసీ పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం. కొలసీ పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం. ప్రతి మనుషుణ్ణి క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టాలని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పచ్చు, ప్రతి మనుషునికి బోధించచ్చు ఆయనను ప్రకటిస్తున్నాము. వాట్ ఎ వండర్ఫుల్ వర్డ్స్ ఇట్ ఈస్. ఏమిటి మేము ప్రయత్నం చేస్తాం? వాట్ ఈజ్ మై మినిస్ట్రీ? మై మినిస్ట్రీ ఈజ్ ఓన్లీ ప్రీచింగ్ మినిస్ట్రీ, నాట్ పెర్ఫార్మింగ్ మిరాకిల్స్. నా పరిచర్య వాక్య ఉపదేశ పరిచర్య. నేనెందుకు వాక్యాన్ని ఉపదేశిస్తున్నాను? ఎందుకు యేసును గురించి బోధిస్తున్నాను? ఎందుకు యేసును గురించి ప్రకటిస్తున్నాను? కారణం ఏంటంటే యేసు క్రీస్తు నందు ప్రతి శ్రోత సంపూర్ణుడు కావాలని. యేసు క్రీస్తు ద్వారా దేవుని ఎదుట ప్రతి వ్యక్తి నిలబడాలని. అన్ని విషయములు, అన్ని విధములైన జ్ఞానంతో మేము ప్రతి మనిషిని బుద్ధి చెబుతున్నాం. అన్ని రకాలుగా బుద్ధి చెబుతున్నాం అన్నాడు. మరియు ప్రతి మనుషునికి బోధ చేస్తున్నాం, ప్రతి మనుషునికి దేవుని ప్రకటిస్తున్నాం. ఇప్పుడు నేను యేసే అన్నదాత చేస్తున్నాను. ఎందుకు? ప్రజలకు అన్నం పెట్టాక,
అదొక్కటే కారణం అయితే నిష్ప్రయోజనం నా దృష్టిలో. ఎందుకంటే అందరూ భోజనం చేస్తారు, మనం పెట్టబోతే ఇంకో రకం తింటాడు. కానీ మనం పెట్టడం ద్వారా యేసు ఈ ఆహారం ఇచ్చాడని తెలుసుకుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే యేసే అన్నదాత ఈజ్ నథింగ్ బట్ విట్నెసింగ్ క్రైస్ట్, ప్రొక్లైమింగ్ క్రైస్ట్. క్రీస్తును ప్రకటిస్తాను, నిజదేవుడిని ప్రకటిస్తాను. కనుక ఇట్స్ నథింగ్ బట్ ఎ నాన్ వెర్బల్ ఇవాంజలిజం. వెర్బల్ ఇవాంజలిజం యేసే పరిష్కారం, నాన్ వెర్బల్ ఇవాంజలిజం యేసే అన్నదాత. అర్థమైందా? యేసే అన్నదాత, నాన్ వెర్బల్ ఇవాంజలిజం. కనుక మనం ప్రతి మనిషిలో సంపూర్ణత కొరకు ప్రయత్నం చేస్తున్నాం. ప్రతి వ్యక్తి దేవుని ఎదుట సంపూర్ణుడిగా నిలబడాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం. అందుకే బోధిస్తున్నాం, అందుకే గద్దిస్తున్నాం, అందుకే క్రమపరుస్తున్నాం, అందుకనే ప్రకటన చేస్తున్నాం. సహోదరుడు, సహోదరి, ఎవ్రీ మెసేజ్ ఈజ్ ఫర్ రిపెంటెన్స్ అండ్ ఫర్ చేంజ్. బైబిల్ గివ్స్ యూ ద మెసేజ్, నాట్ ద ఇన్ఫర్మేషన్. బైబిల్ మనకు సందేశం ఇస్తోంది, సమాచారం కాదు. వార్తాపత్రికలు సమాచారం ఇస్తాయి. నా దగ్గర రాగానే రికార్డింగ్కి వచ్చి కూర్చోగానే తమ్ముడు చెప్తున్నాడు, ఏలూరులో ఒక పాస్టర్ గారిని మర్డర్ చేశారు నిన్నటి దినం. ఆనంద్ కుమార్, సెవెంత్ అడ్వెంటిస్ట్ పాస్టర్. అక్రమ సంబంధం కారణం అని చెప్పి పేపర్లో రాశారు. సోషల్ మీడియా అంతా ప్రచారం అయింది. సమాచారం, అది సమాచారం. వార్తాపత్రికలు, మీడియా సమాచారమే ఇస్తాయి, సందేశమే ఇవ్వవు. బట్ ద బైబిల్ గివ్స్ యూ ద మెసేజ్, నాట్ ఓన్లీ ద ఇన్ఫర్మేషన్. దేర్ ఈజ్ ఎ గుడ్ మెసేజ్ ఇన్ ద బైబిల్ అండ్ ద ప్రీచింగ్ ఆఫ్ ద బైబిల్. బైబిల్ యొక్క ప్రకటనలో సందేశం ఉన్నది. ఆ సందేశం ఏంటంటే మీరు సంపూర్ణులు కావాలి. హిమ్ వి ప్రొక్లెయిమ్, ఆయన ప్రకటిస్తున్నాం. వార్నింగ్ ఎవ్రీవన్, ప్రతోడికి హెచ్చరిక చేస్తున్నాం. టీచింగ్ ఎవ్రీవన్ విత్ ఆల్ విజ్డమ్, మాకున్న జ్ఞానవంతుడితో మేము అందరికీ నేర్పిస్తున్నాం, బోధిస్తున్నాం. బోధిస్తున్నాం. దిస్ ఈస్ ద మిషన్ ఆఫ్ క్రిస్టియన్. దిస్ ఈస్ ద మిషన్ ఆఫ్ ఎ మినిస్టర్. ప్రతి క్రైస్తవ సేవకుడు, క్రైస్తవుని యొక్క బాధ్యత ఏంటంటే టీచ్ హిమ్ టు ద వరల్డ్. క్రీస్తుని గురించి లోకానికి బోధించాలి. క్రీస్తు ఏ విధంగా ఉంటాడో తమ యొక్క జ్ఞానంతో బోధించాలి. విత్ ఆల్ హిజ్ ఎఫర్ట్స్ ఎవ్రీవన్ షుడ్ ప్రొక్లెయిమ్. వెర్బల్ అండ్ నాన్ వెర్బల్, వినపడేటట్టు కనపడేటట్టు కూడా ప్రకటించగలగాలి. ఆడియో అండ్ వీడియో విజువలైజర్స్ క్రీస్తుని గురించి లోకానికి చాటాలి. కారణం ఏంటంటే ప్రతి వ్యక్తి దేవుని ముందు నిలబడాలి. అలా నిలబడినప్పుడు సంపూర్ణుడిగా నిలబడాలి. అలా నిలబడటానికి అవకాశం భూమి మీద మన జీవితాన్ని సరిచేసుకోవటాన్ని బట్టే ఉంటుంది. భూమి మీద మనం జీవించిన కాలంలోనే మనలను మనం సరిచేసుకోవాలి. ప్రభువు సన్నిధానంలో పరిశుద్ధాత్మ చేత హెచ్చరిక చేయబడినప్పుడు దిద్దుబాటుకు మనము నడుము వంచాలి. మనం నడుము వంచాలి, మన తల దించుకోవాలి, ప్రభువు తల ఎత్తాలి. యేసుకు మహిమ వచ్చేటట్టుగా మన జీవితాన్ని పరిశుద్ధపరచుకోవాలి. రోమాపత్రిక 7వ అధ్యాయంలో గ్రేట్ స్ట్రగుల్ ఆఫ్ ఎ బిలీవర్, గ్రేట్ స్ట్రగుల్ ఆఫ్ ఎ బిలీవర్, ఒక విశ్వాసి యొక్క బలమైనటువంటి పోరాటం శరీరం మీద ఉంది. అది మనం అనుదినం అనుభవిస్తూ పరిశుద్ధత కొరకే ప్రాకులాడాలి. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడలేడు, చేరలేడు. కనుక పరిశుద్ధత, శాంటిఫికేషన్ ప్రాక్టికల్లీ. జస్టిఫికేషన్లో పొజిషనల్ శాంక్టిఫికేషన్ వీ హ్యావ్ ఆల్రెడీ రిసీవ్డ్.
మనల్ని ప్రభు పరిశుద్ధపరిచాడు. అయితే పరిశుద్ధ జీవితం జీవించడం ద్వారా పరిశుద్ధులం అని రుజువు చేయాలి. అది నేర్చుకోవాలి. దాని కొరకు మనం ప్రయాసపడాలి. అందుకని అన్నాడు, అందు నిమిత్తము, ఎందు నిమిత్తము, దేవుని ఎదుట మేము సంపూర్ణములుగా నిలబడాలి అనే దాని నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగుజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుతూ ఉన్నాను. ఫర్ దిస్ ఐ టాయిల్, స్ట్రగలింగ్ విత్ ఆల్ హిజ్ ఎనర్జీ, దట్ ద పవర్ఫుల్లీ వర్క్స్ విత్ ఇన్ మీ, that he powerfully works within me. ఇది ఇవాళ నా యేసే అన్నదాత కార్యక్రమంలో నా ప్రస్తుత స్థితి ఏమిటంటే పోరాడుచు ప్రయాసపడుచు ఉన్నాను. నేను మొట్టమొదట యేసే అన్నదాత ఫస్ట్ ప్రోగ్రామింగ్ చేసినప్పుడు చాలా స్ట్రెంగ్త్ని నేను అసెస్ చేశాను. బట్ ఇట్ వాజ్ ఎ ఫెయిల్యూర్ అని చాలా కొద్ది రోజుల్లో రుజువు అయిపోయింది. వెరీ ఫ్యూ డేస్, 10 డేస్లో నాకు అర్థమైపోయింది. నేను ఏవైతే బలం అని అనుకున్నానో అవన్నీ బలహీనతలను అర్థమైంది. దాన్ని చాలా ఓపికతో కంటిన్యూ చేశాను. కానీ ఆ బలాలు రెస్టోర్ అవ్వాలా, మళ్ళా అవి బలం పొందుకోవాలా. యేసయ్య పేరు మీద నడిపించడం ప్రారంభించాను. దేవుని మహిమ కొరకే ఈ పనిని నేను ప్రారంభించాను. దీని ద్వారా క్రీస్తునందుకు అనేక మందికి ఇది సాక్షార్థంగా రావాలి అని. మీరు నా టార్గెట్ ఇంటే నవ్వుకుంటారు. ఏలూరులో 10,000, డిస్ట్రిక్ట్లో 1,00,000, స్టేట్ మొత్తంలో 1,00,00,000 మందికి, ఇండియాలో కోట్లాది మందికి అన్నం లేదు అనే ప్రతి ఒక్కడికి అన్నం పెట్టాలా. అది యేసే అన్నదాత అని నేను అనుకున్నాను. జరిగిపోద్దని నేను చెప్పను. నా ప్రభు చెప్తాను. నా ఎయిమ్ ఏంటంటే ప్రభువు ప్రతి ఒక్క జీవి ఆకలి తీర్చే దేవుడు. ఎవరి ఇండియన్ మస్ట్ గెట్ ఫుడ్, న్యూట్రిషియస్ ఫుడ్. అది నా ఆలోచన. కాబట్టి నేను ఎత్తుకున్న ఈ ప్రాజెక్ట్లో నేను అనుభవిస్తుంది ఏంటంటే డే టు డే లైఫ్ గ్రేస్. ఆఖరికి ఒత్తిడి తట్టుకోలేక దేవుని సన్నిధిలో అవర్స్ టుగెదర్ ప్రేయర్లో ఉంటూ నేను అడిగింది ఏంటంటే, దేవా ఒక 2 రోజులు బచ్చవన్నా ఇవ్వయా. బట్ హీ డింట్ అలౌడ్ ఇట్. ఇవ్వలా. ఏ రోజుది ఆ రోజు ఇస్తున్నాడు. ఏ రోజుది ఆ రోజు. కానీ ఎవడు నమ్ముతాడు? వచ్చి చూస్తేనే తెలిసేది, లేకపోతే తెలియదు కదా. అందుకే ఎవ్రీ డే నేను ఈ ప్రోగ్రాంలో ఈ సాక్ష్యాలు ఉంచుతున్నాను. పిక్చర్స్ రూపంలో కూడా ఉంచుతున్నాను. సో నెమ్మదిగా మీకు 1-2 నిమిషాలు టైం తీసుకొని నాతో పనిచేస్తున్న వారు విట్నెస్లు కూడా యాడ్ చేస్తాను నేను ఈ వాక్యంలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క క్రియాశక్తి మనలో బలంగా కార్యసిద్ధి కలుగజేయబడుతుంది అన్నాడు. ఆయన యొక్క క్రియాశక్తిని దేవుడు ఏం చేస్తాడట, బలంగా కార్యసిద్ధి కలుగు చేస్తూ మనలో పోరాటం ఇస్తున్నాడు. నా హృదయంతో నేను పోరాడుతున్నంతగా ఎన్నడూ దేనితో నేను పోరాడలేదు. అవుట్ సైడ్ చూసుకుంటే అన్ని భయం కలిగించే కండిషన్సే. బట్ ఇన్సైడ్ ఇటర్నల్ పీస్. మై గాడ్ ఈజ్ విత్ మీ అనే ఒక్క ధైర్యంతో బాహ్యంలో ఉన్న నా వ్యతిరేక పరిస్థితులతో యుద్ధం చేస్తున్నాను. నా పోరాటం నాతోనే అనేది నాకు అర్థమైంది. నా పోరాటం ఎక్కడో కాదు, నువ్వు చెయ్యని నాలో ఆత్మదేవుడు బలంగా కార్యం జరిగిస్తుంటే నువ్వు చేయటానికి ఇల్లేదని అదే శరీరంలో ఒక బలమైన స్వరం వినిపిస్తుంది. గ్రేట్ కాంట్రవర్సీ విత్ ఇన్ మీ. కానీ నేను బలంగా పోరాడుతున్నాను, ప్రయాసపడి ఎవరితో? విత్ ఇన్ మీ. ద ఎనిమీ ఈజ్ ఇన్సైడ్. ద ఎనిమీ ఈజ్ నాట్ ఎక్స్టర్నల్, ఇట్ ఈజ్ ఇంటర్నల్.
చాలా నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను. సహోదరుడా, సహోదరి, ఆ ఎనిమిని జయించడంలో గ్రేస్ ఈజ్ సస్టైన్డ్. దేవుని యొక్క కృప నేను పొందుతున్నాను. నేను యేసే పరిష్కారం 18 ఏళ్ళు నడిపించినా లేని అనుభవం 5 నెలల్లో యేసే అన్నదాతలో చూచాను. సచ్ ఎ గ్రేట్ డిపెండెన్సీ ఆన్ గాడ్. దేవునిపై అలా ఆధారపడటం ఈ 18 ఏళ్లలో నేను చాలా అలవాటుగా నడిచాను. జస్ట్ లైక్ మై ఇంటర్మీడియట్ ఆర్ హై స్కూల్ లెవెల్ స్టడీస్లో అయిపోయింది. ఇది చాలా పెద్ద విద్యలా ఉంది. నాకు కష్టపడాల్సి వస్తుంది, దేవునిపై ఆధారపడాల్సి వస్తా. ఒక గొప్ప కార్యము మనం జరిగించాలి అని అంటే బలముగా కార్యసిద్ధి అంతరంగంలో జరగాలి. అట్టి బలమైన పోరాటాన్ని మనం ప్రయాసతోనైనా దాన్ని అణిచి జయించాలి. దేవుడి ద్వారాలు తెరుస్తున్నాడు. ఏ రోజుకి ఆ రోజు ఈ కార్యక్రమం వెళ్తాం. ఆత్మ సంబంధమైన పోరాటం నేర్చుకోండి. క్రీస్తుకు మహిమ తీసుకురావాలి అంటే పోరాటం తప్పదు. దేవునికి మహిమ కలుగు చేయాలంటే పోరాటం తప్పదు. ప్రజలను రక్షించాలి అని అంటే ప్రయాస తప్పదు. ప్రయాస తప్పదు. ఇంత జనాంగాన్ని కనాలి అంటే ఒక దినపు ప్రసవ వేదన సరిపోదు అన్నాడు వాక్యం. సహోదరుడా, సహోదరి, లోకం నశిస్తోంది. లోకం నశించిపోతా. ఈ నశించిపోతున్న లోకమును క్రీస్తు కొరకు సంపాదించడానికి ఆయన బలమును, ఆయన శక్తిని సమాజంలో క్రీస్తు యొక్క నామాన్ని ప్రచురం చేయ నిమిత్తం మనం కనపరచగలగాలి. ఆయన శక్తిని ప్రదర్శించగలగాలి. ఆయన శక్తితో పోరాటం చేయాలి. పోరాటం అంటే మనం మనుషులతో, ప్రభుత్వాలతో కాదు. అంధకార సంబంధమైన శక్తులు మనల్ని కాన్సన్ట్రేట్ చేస్తాయి. దీన్ని ప్రార్థన ఒకటే విజయం. గంటల తరబడి దేవుని సన్నిధిలో గడపటం అలవాటు అయిపోయింది నాకు. ఎర్లీ అవర్స్లో, డే టైం, నైట్ టైం, ఈవినింగ్ టైం, గంటల కొలది ప్రభుతో గడుపుతూ, వాక్యంతో గడుపుతూ, వాక్యములో ఉన్న శక్తిని బలంగా ఆస్వాదిస్తూ ఈ పరిచర్యలో నేను కొనసాగుతున్నాను. సహోదరుడా, సహోదరి, వాక్యం మన జీవితంలో నెరవేరటం గొప్ప ఆశీర్వాదం. అందునిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుతున్నాను. దిస్ ఈజ్ లైఫ్ టైం. ఇది జీవితకాలం అంతా ఉంటుంది. ఒక్కొక్క స్టెప్ పైకి వెళ్ళే కొద్దీ కూడా ఆత్మీయంగా, సామాజికంగా పైకి వెళ్ళే కొద్దీ కూడా దేవునికి సమీపంగా ఉండటానికి దేవుడు తనపై మాత్రమే మనం ఆధారపడేటట్లుగా ఆ డిజైన్ చేసి ఉంచాడు. మీకు ఈ మధ్యకాలంలో వాట్సాప్ వీడియోస్లో కొన్ని వందల అంతస్తులు భవన నిర్మాణాలు చేసేటువంటి వారిలో నడుముకి రోపు కట్టుకొని ఒక చిన్న బ్యాలెన్స్ చేసుకొని అంత పైకి వెళ్ళి అక్కడ ఫిక్చర్స్ చేస్తూ ఉంటారు. అవి ఫిట్టింగ్స్ అంటారు కదా, ఐరన్ అవన్నీ కూడా అక్కడ తీసుకుని వెళ్ళి అట్లా బోల్ట్లు అవి బిగిస్తూ ఉంటారు, గ్లాసులు అవి బిగిస్తూ ఉంటారు. గాల్లో ఏలాడతా పైనుంచి కిందకు చూస్తే కొన్ని వందల అంతస్తులు ఎత్తుది, వేల అడుగులు ఎత్తులో ఉంటారు, వేల అడుగులు ఎత్తులో ఉంటారు. ఆ ప్రాణి అతను ఏలాడుతూ అక్కడే తిరుగుతూ ధైర్యంగా చేస్తూ ఉంటాడు. నేను ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, ఒక ప్రయాస లేకుండా ఒక పెద్ద పని సాధించలేం. రిస్క్ కదా అంటే ఎస్ రిస్కే. రిస్క్ లేకుండా ఏ విధమైనటువంటి సమస్య లేకుండా దేవుని కార్యం స్మూత్గా అయిపోయిందని నేను నమ్మను. ఎందుకంటే బైబిల్ గ్రంథం అంతా కూడాను చాలా పోరాటాల్లో నుంచే సేవకులు ముందుకెళ్ళినట్లుగా కనిపిస్తారు.
ఏలియా లైఫ్లో ఉన్న పోరాటం చాలా గొప్ప పోరాటం. డేవిడ్ గారి లైఫ్లో, దావీదు గారి లైఫ్లో ఉన్న పోరాటం గొప్ప పోరాటం. కీర్తన గ్రంథం చదవండి, ఎంత ప్రార్థన చేశాడు, ఎంత వాక్యం ధ్యానించాడు. ఈ రెండే ఆయుధాలు, వాక్యము ప్రార్థన విశ్వాసంలో స్థిరపరుస్తాయి, యేసుపై ఆధారపడటంలో బలపరుస్తాయి. కనుక మనం పోరాడాలి. పౌలు వృద్ధాప్యాన్ని చెప్పాడు, మంచి పోరాటం పోరాడాను అన్నాడు. మంచి పోరాటం. సహోదరుడా, సహోదరి, క్రీస్తు నిమిత్తము శ్రమ అనుభవించుటకు పిలువబడ్డాం మనం. క్రీస్తు లోకాన్ని రక్షించడానికి ఏ విధంగా శ్రమ అనుభవించాడో, క్రీస్తు కొరకు జీవించడానికి మనం కూడా అలాగా శ్రమ అనుభవించాలి. అంత పూల పాన్పులు అయిపోద్దని అనుకోమాకండి. క్రైస్తవ్యం అంటే ఇరుకు మార్గం, పోరాట మార్గం, ప్రయాస మార్గం. దేవునిపై ఆ ప్రయాసను ఉంచి సులువుగా వెళ్ళేటువంటి మార్గం. ఈ లోకానికి వ్యతిరేకమైనటువంటిది సిలువ మార్గం. ఎవడికి వాడికే వ్యక్తిగత సిలువను దేవుడు చేస్తాడు. మోయాల్సిందే. అందులోనే ఆదరణ, అందులోనే సంతోషం, అందులోనే ఆశీర్వాదం, అందులోనే కిరీటం. ప్రయాస, పోరాటం రెండు కిరీటానికి కారణమవుతాయి. ఎంతగా పోరాడుతావో, ఎంతగా ప్రయాసపడతావో, రాజీ పడకుండా ఎంతగా ప్రభువులో జీవిస్తావో అంతగా ఆశీర్వదించబడతావు, అంతగా ఘనపరచబడతావు, అంతగా మహిమపరచబడతావు. కనుక క్రీస్తు మార్గంలోనికి రండి, ఇరుకు మార్గంలోనికి రండి, నీతి మార్గంలోనికి రండి, స్వార్థం విడవండి, మీ కొరకే బ్రతకండి, ప్రభు కొరకు బ్రతకండి. ప్రార్థన చేస్తాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. యేసే అన్నదాత ఎన్నో పాఠాలు నేర్పించింది నాకు. పోరాటము, ప్రయాస ఆత్మ సంబంధముగా నేర్పించింది. ఇది వేల మందికి విస్తరించాలన్న ఆశ. డబ్బుతో కాదు, శక్తితో నడవాలి. ఆత్మశక్తితో ఈ కార్యం జరగాలని ప్రార్థిస్తున్నాను. మీ చేతికి అప్పగిస్తున్నాను. మీరు మేలు చేశారు, మహిమ పొందండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందమని యేసు నామమున వేడుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య శక్తి, సహవాసము సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమేన్.